వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ రాజధానితో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని, మావిగన్ రాజధాని పేరుతోనే తాను ఎన్నికలకు వెళుతున్నానడంతో వైసీపీకి కౌంటర్ అటాక్ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవాళ నెల్లూరు టీడీపీ ఆఫీసులో పార్లమెంటరీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి కృష్ణ వ్యవహారంలో అనవసరమైన రాద్ధాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, తన చిన్నాన్న గొడ్డల పోర్టు విషయం ఇంతవరకు పరిష్కరించలేదని, ఎందుకు ఆ రోజు పట్టించుకోకుండా ఉండి ఈ రోజు సాయి కృష్ణ విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎందుకు ఇలా రాద్ధాంతరం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అన్యాయాలు, అక్రమాలు, రౌడీజాలు, దౌర్జన్యాలు జరిగితే ఇప్పుడు ప్యాలెస్ రాజకీయాలతో ఇప్పుడన్నా ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక విమర్శ చేసి పోతున్నాడని, అందుకే రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మరో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ జిల్లాలో సమన్వయ సమావేశం ప్రతి ఏడాది జరుగుతుందని, దీనిలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై మాట్లాడామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ఇప్పుడు 3 సార్లు 3 పందాలు మార్చాడని, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర, ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇవాళ ప్రతిపక్ష హోదా రానటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక మీడియా సమావేశం, ఆయన కొత్త సమస్యలు ఏమీ చెప్పలేదు, కొత్త విషయాలు ప్రస్తావన చేయలేదు, ఉన్నటువంటి వాటిని తిరగేసి మళ్ళీ ఆయన మీడియా సమావేశం. సాయి కృష్ణ అనే అతనికి అన్యాయం జరిగింది, ప్రభుత్వం స్పందించలేదు, లేదు ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన అందించడం లేదు, ఇలాంటివి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం మీద, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా వారి పేరుతో ఆయన మళ్ళీ మాట్లాడే ఒక కార్యక్రమం చేపట్టారు. ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇవాళ సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి తన మీద జరగడం ఒక దాడి, ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, దానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఖండించి దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నది. దాదాపుగా మే 9వ తారీఖు ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 30 వచ్చేటప్పటికి అనేక విధాలుగా ఎంక్వైరీలు చేయడం కానీ, ఆ ఎంక్వైరీలో వచ్చినటువంటి నిజాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవసరమైన మేరకు అధికారులను కూడా పక్కకు తప్పించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్యక్రమం నిర్వహించడం లేదు. ఇవాళ ఇంకా సిట్ వేసి ఎంక్వైరీ జరుపుతాం, నిజ నిర్ధారణ జరుగుతుంది, వాస్తవాలు వెలికితీసి తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనూ, హైదరాబాద్ ప్యాలెస్లోనూ ఉండడం, తాడేపల్లి ప్యాలెస్కి రావడం, ఈ ప్యాలెస్ రాజకీయాల్లో తన మీడియా సమావేశం పెట్టడం, వెళ్ళిపోవడం, ఈ విధమైన చర్యల్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ అంతా కూడా, రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాము. ఈరోజు నీ హయాంలో ఇవాళ సాయి కృష్ణ మీద పెట్టినటువంటి ఈ ప్రయత్నం, నువ్వేదైతే ఇవాళ ఆరోపణలు చేసి మేమేదో చేయలేదు, నువ్వేదో చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సొంతం మీ చిన్నాను వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోటు రాజకీయం ఏంటి నీది ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా మాట్లాడావా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి? వివేకానంద రెడ్డి గారి సతీమణి, ఆయన కూతురు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని దగ్గరకు తిరుగుతున్నారు, ఎన్ని న్యాయస్థానాలు మెట్లెక్కారు, ఏనాడైనా ఆలోచన చేసి ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేశారు? అది మాత్రం నీకు కనిపించదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, వాస్తవాలు కానటువంటి వాటిని
10 దఫాలు నేను చెప్తే అది వాస్తవం అవుతుందని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. నీకు ఇంకా భ్రమలు తొలగల. ఎన్నికలు జరిగాయి, ప్రజా తీర్పు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇక నీ పరిపాలన చాలు, ఇంటికి పోవాయా అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నీకు అర్హత లేకుండా చేస్తే నీకు అవి కనిపించట్లా. నీకు ఇంకా ఏదో ఒక భ్రమలో నువ్వు రాజకీయాలు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈరోజు ఎన్ని రకాలుగా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రభుత్వానికి ముద్దాయిల్ని కాపాడాలనే ఉద్దేశం. ముద్దాయిల్ని కాపాడే ఉద్దేశం మాకుంటే సిట్ ఎందుకు వేస్తాం? అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులకి ఎందుకు ఇవాళ చర్యలు తీసుకుంటాం? కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటాం? జరిగిన వాస్తవాలు పూర్తిగా సిట్ ద్వారా బయటకు రావాలి. వచ్చిన తర్వాత దాని మీద ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా సరే ఎవరు దోషులైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికి అనేక సార్లు చెప్పాం. ఇది ఒకరోజు జరిగింది కాదు. మే 9వ తారీఖు నుంచి వచ్చేటువంటి చర్చ ఇది. నీకు నెల చిల్లర రోజులు చెప్పినా నీకు ఇంకా నీ తలకెక్కడం లేదు. నువ్వు చెప్పిందే చెప్తే ప్రజలు నమ్మతారనేటువంటి ఆలోచన నీకు ఇంకా పోలేదు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ఇవాళ మొత్తం మీద ప్రభుత్వం ఎక్కడ ఇటువంటి అరాచకపు శక్తులు ఉన్నా వాళ్ళ మీద నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం దృష్టికి వస్తే వెంటనే దాని మీద ఎంక్వైరీలు చేయడం, అవసరమైన మేరకు సిట్ వేయడం, సీనియర్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను ఆధారం చేసుకొని దాని మీద చర్యలు కూడా చేపడతాం. కానీ నీ హయాంలో నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన దాన్ని కొట్టి చంపించేశావు. ఆ రోజు నువ్వేం మాట్లాడవు. అలాగే అబ్దుల్ సలాంకి అన్యాయం జరిగిందంటే అతని గురించి మాట్లాడు. ఆ రోజు ఏం చేయాలనేది ఎవరిని అడగలా. ఇలా ముస్లిం మైనారిటీ, దళితులు, గిరిజనులు, ఇతర వర్గాల వాడు అనేక మంది మీద దాడులు జరిగి నీ వైసీపీ కార్యకర్తలే గూండాలుగా మారి వాళ్ళని దారుణంగా హింసించి చంపినటువంటి సంఘటనలు ఉంటే నీ ఎమ్మెల్సీయే డ్రైవర్ని డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం చేసావు? నీ ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని కొట్టి చంపి కారు డిక్కీలు వేసుకుపోయి డోర్ డెలివరీ ఇస్తే నువ్వేం మాట్లాడావు? ఏమన్నా కనీసం ఆ కుటుంబానికి ఏమన్నా సానుభూతి తెలిపావు? ఆ కుటుంబానికి ఏమైనా జరిగిన నష్టానికి నేను నా ప్రభుత్వం ఉందని ఏమైనా వాళ్ళకి భరోసా ఇచ్చావా? నీ శాసన మండలి సభ్యుడినే నువ్వు సమర్థించుకున్నావు తప్ప ఆ ముద్దాయిని సమర్థించుకొని నువ్వు ముద్దాయి ఇంటికి పోయి విచారించాడు. ఎంత ఘోరమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయదు. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన అధికారంలో ఉన్నప్పుడు జరిగినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుటుంబాన్ని విచారిస్తాం. ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళలో ఉంటే మందలించడము, వాళ్ళని ప్రభుత్వానికి అప్పచెప్పడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనడము, సానుభూతిని తెలియజేయడము చేయాలి. కూటమి నాయకుల్ని విమర్శించేటువంటి తాహత లేదు, ఆ అవకాశం కూడా నీకు లేదు. నువ్వేదో ఇంకా కూడా 4 గోడల మధ్య మీడియా సమావేశాలు పెట్టుకొని ఎన్డీఏ నాయకుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మాట్లాడితే నువ్వు చాలా గొప్ప వ్యక్తిని అయిపోయానని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఎక్కడా కూడా ఇవాళ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. అందుకనే నువ్వు 4 గోడల మధ్య నీ ప్యాలెస్ గోడల్లోనే ఇంకా నీ చరిత్ర అక్కడే పెట్టుకుని తిరుగుతా ఉన్నావు. ఇవాళ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఒక ఆలోచన చేసి మాట్లాడితే బాగు. నీ వల్ల ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగాలు పోగొట్టుకుని జైళ్ళు పాలయ్యే పరిస్థితి, రిటైర్మెంట్లో కూడా మాకు ప్రశాంతత లేదు అని చెప్పి బాధపడే పరిస్థితి. నీ మాటలు నమ్మి బొంబాయి నుంచి విజయవాడ వరకు ఒక మహిళా కార్యకర్తను, మహిళా
ఆమెని తీసుకొచ్చి ఒక సినీ నటిని హింసించావు, బాధ పెట్టావు. 42 రోజులు తీవ్రమైన హింసలకు గురి చేసావు ఆ అమ్మాయి. నువ్వేమి సానుభూతి చూపిలవాడు. నీ అధికారులను సమర్థించి అధికారులు బాగా చేశారన్నావు, వృధాలు దౌడుకున్నావు. ఈరోజు ఏమైంది అధికారుల పరిస్థితి? జైళ్లలో ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. నేను రిటైర్ అయిపోతాను స్వామి, నన్ను వదిలేయండి అన్నా కూడా చట్టం వదిలిపెట్టదు. ఇది నీ హయాంలో జరిగినటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు. 42 రోజుల పాటు వేధిస్తే నువ్వు అటువంటివేమీ కూడా పట్టించుకున్న పరిస్థితి. ఒక్క బాధితుడిని పరామర్శించలేదు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి. నువ్వు పరామర్శించిందంతా ముద్దాయిల్నే పరామర్శించావు, వాళ్ళు ఇళ్ళకు పోయి పరామర్శించావు. నేనున్నాను, పర్వాలేదు, మీరేం చేసినా నేను చూసుకుంటాను. ఇప్పుడు పోయి చెయ్యి, నేనున్నాను, నేను చూసుకుంటాను. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీ అరాచకాలు సాగవు, నీ దుర్మార్గాలు సాగవు, నీ దౌర్జన్యాలు, నీ పార్టీలో నీతోటి ఉన్నటువంటి మీ నాయకులు బెదిరింపులకి బెదిరేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నేరస్తులకు మాత్రమే నీ భరోసా. పేదవాళ్ళకి కానీ తాము నష్టపోయినటువంటి కుటుంబాలకు కానీ నువ్వు ఏనాడు ఒక భరోసా ఇవ్వాల. నేరస్తులకు భరోసా ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నావు. ఇవాళ అందరూ నీ ఫోటో పెట్టి దండం పెట్టుకుని నీ పుణ్యమాన్ని నేను జైల్లోకి పోతున్నాను. వాళ్ళ కుటుంబంలో మహిళలు కూడా ఎందుకు వచ్చిన కర్మయ్యా ఇది, నీ 5 ఏళ్ల పరిపాలనలో మమ్మల్ని దేశంపై జైళ్ళల్లో పెట్టించావు, అంతకన్నా నువ్వు మాకు చేసింది ఏంటి తండ్రి కానీ. ఇంకా అక్కడెక్కడ ఒకరిద్దరు ఉన్నారు, అప్పుడప్పుడు కనబడుతుంటారు. కానీ వాళ్ళ కేసులు నడుస్తున్నాయి, చట్టాలు న్యాయస్థానాల్లో ఉన్నాయి. ప్రతిదీ న్యాయస్థాన పరిధిలో, చట్ట పరిధిలో విచారణ జరిగి వాళ్ళు దోషులుగా తేలినప్పుడు నిన్ను ఏ ఒక్కరు కూడా బలపరిచే వాళ్ళు ఉండరు, నిన్ను కాపాడే వాళ్ళు కూడా ఉండరు. 2 ఏళ్లలో సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన గత ప్రభుత్వం ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వారికి ఉన్న అపారాధ ముందు ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేసింది, ఆ యొక్క సంక్షేమ పథకాలు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలు ఇంకా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 2 ఉంటాయి అనేది ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవది సర్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు. ఎందుకంటే అటు డిఎల్ఓలు డిఎల్ఏలు ఇద్దరే కలిసి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా చేయాల్సిన కార్యక్రమం ఇంకొక 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో బిఎల్ఏలు వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో దాన్ని బిఎల్ఓతో సరిగా కోఆర్డినేట్ చేసి చేసుకుంటారు లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది.